ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కని వాక్య భాగం అంటున్నాడు కదా. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ప్రభువుని గానం చేయడం ఎంతో సంతోషించమైన విషయం కదా. మరి నిత్యము గానం చేస్తూ ఆయన్ని కీర్తించడం అనేది చాలా ధన్యకరమైన విషయం. కీర్తనకారుడికి ఇటువంటి అనుభవం ఉంది, అందుకే అంటున్నాడు మేము నీ పరాక్రమమును కీర్తించేదము, గానము చేస్తూ అంటున్నాడు. నిత్యము దేవుణ్ణి గానము చేయాలి, పాట పాడాలి. మనం చాలామంది నాకు పాడడం రాదు కదా, మరి సరిగ్గా పాడలేను అని మాట్లాడతారు. కానీ నిజంగా మనం వచ్చినా రాకపోయినా పాడుతూ ఉంటే అది ఎంతో దేవునికి సంతోషకరమైన విషయం. అలా పాడుతూ ఉన్నప్పుడే మనకు కూడా ఎంతో శక్తి వస్తుంది. ప్రభువును స్తుతిస్తూ గానం చేస్తూ ఉన్నాం కాబట్టి. నిజంగా ఈ విషయం చాలామంది క్రైస్తవులు గమనించకపోవడం అనేది చాలా విచారించదగిన విషయం. అందరూ కూడా ప్రభుని గానం చేయాలి, చక్కగా గొంతెత్తి పాడుతూ దేవుని స్తుతించుకోవాలి. మరి అటువంటి అనుభవం ఈరోజు నీకుందా లేదా అని ఒకసారి సహోదరుడు నువ్వు ఆలోచించు. నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడు మౌనంగానే ఉంటున్నావా? ప్రభువుని కీర్తించే అనుభవం నీకు లేదా? పాటలు పాడే తలంతా నీకుందా అసలు? ఒకవేళ ఉన్నా కానీ ఉపయోగించుకోలేకుండా ఉన్నావేమో. ఒకవేళ లేకపోయినా ప్రభుని అడగొచ్చు కదా. ఆయన పాడడం అంటే మామూలు విషయమా? చాలా సంతోషం కదా అది. కాబట్టి ప్రభుని గానం చేస్తూ స్తుతించాలని మరి వాక్యం ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అటువంటి తలాంత నీకు ప్రభు ఇచ్చినా వాడుకోలేని స్థితిలో ఉంటే వాడుకో. ఒకవేళ అటువంటి తలాంతే నీకు లేకపోతే ఇవ్వమని ప్రభుని అడుగు, తప్పకుండా ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడే కదా. కాబట్టి నువ్వు అడగాలి, ఆశ కలిగి అడగాలి. దావీదు తన దేవునికి గానం చేయటంలో, ఇంకా ఆయన పరాక్రమమును కీర్తించట్లో ఎప్పుడూ ముందే ఉండేవాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. దావీదు వల్లే నువ్వు కూడా ఎప్పుడు మరి ఆయన కీర్తించే అనుభవంలోకి, ఆయన పరాక్రమాన్ని కొనియాడే అనుభవంలోకి రావాలి. ఆ విధంగా నువ్వు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్వరమెత్తి గానం చేస్తూ ఆయన కీర్తించడం మొదలుపెట్టు. పరలోకంలో దూతలంతా కూడా ప్రభువుని స్తుతిస్తూ గానం చేస్తున్నారు. మరి నీవెందుకు పాడకూడదు? పాడడం మొదలుపెట్టు. ప్రభు నీకు అన్నీ నేర్పిస్తాడు కదా. నాకు ఇది రాదులే, నేను పాడలేనులే, నేను స్తుతించలేనులే, నేను గానము చేయలేనులే, ఇట్లా అనడానికి వీల్లేదు. ప్రభు అన్నీ నేర్పిస్తాడు. ప్రభు దృష్టిలో అందరూ సమానమే. ఆయనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎంత మాత్రం కాదు సుమా. కాబట్టి నీకు తోడుగా ఉండే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ గొంతెత్తి, నీ స్వరమెత్తి ఆయన కీర్తిస్తూ ఆయనను గానం చెయ్యి. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దావీదుకున్న అనుభవం ఈరోజు నీకు ఉండాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంతవరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, అసలు పాట పాడమే రాని వ్యక్తివో, లేదా పాట నేర్చుకోకుండా అలా ఉండిపోయిన వ్యక్తివైనా, ఇప్పటి నుంచి పాట నేర్చుకో. ప్రభు నీకు నేర్పిస్తాడు. గొంతెత్తి ప్రభు నీకు ఇచ్చిన స్వరాన్ని ఆయన్ని స్తుతించడానికి ఉపయోగించు. ఆయన స్తుతించు, గానము చెయ్యి. మరి దావీదు వల్ల నీవు కూడా అన్ని విషయాలు అలా ఉంటే దావీదుని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. దావీదుకి తోడుగున్న దేవుడు నీకు ఉంటాడు. కాబట్టి ఆలస్యం చేయక మరి ఆయన్ని గానము చేయడం ప్రారంభించు. ఆయన పరాక్రమాన్ని నీవు కూడా కీర్తనకారుడి వలె కీర్తించు. ఆమేన్.